సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వర్ధంతి సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు అయిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పసలపూడి బైపాస్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ నాయకుల సమక్షంలో మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారన్నారు. ఎన్టీఆర్ పాలనకు కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పేద ప్రజల పాలిట దేవునిగా, రాజకీయవేత్తలకు దార్శనిక నాయకుడిగా, రాజకీయాల్లో ప్రజాపాలనకు నాంది పలికిన యుగ పురుషుడని కొనియాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేసి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి తెలిపారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ఆయన ప్రవేశపెట్టిన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొంటూ, ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంతరాయ్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, కే గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, కొమరిన వీర్రాజు, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, గరిగిపాటి సూర్యనారాయణ, కడియాల రఘువన్, మేడిశెట్టి సూర్యనారాయణ, నారపరెడ్డి బలరాం, దంగేటి గౌరీశంకర్, చందమామ వాసు, కవల నానాజీ, కంచుమర్తి బాబురావు, జగన్, మహిళా నాయకులు జాస్తి విజయలక్ష్మి, వైట్ల గజలక్ష్మి, బళ్ళాలక్ష్మి, కూటమి పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. అన్న అనే పదానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. లేకపోతే అన్న అనే పదం వాడుకలో ఉందంటే దాన్ని సార్థకత తీసుకుని వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందరూ కూడా ప్రజలు ఆయన చేసిన సంక్షేమం కానీ, ఆయన తీసుకుని వచ్చిన పథకాలు కానీ ఈ రోజు కూడా దేశంలో పలు చోట్ల దాన్ని ఫాలో అయ్యే విధానం ఉంది. అదేవిధంగా ప్రేమగా అందరూ కూడా ఆయన చేసిన సంక్షేమాన్ని బట్టి కానీ, అభివృద్ధిని బట్టి కానీ, అలాగే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు కానీ, ఆ రోజుల్లో ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో అమలు చేసే పరిస్థితి ఉండేది. కాకపోతే మరి ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టద్దు, మన పాలన మనమే చేసుకుందామని చెప్పి మరి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తెలుగుదేశం జెండా ఎగరేసి తెలుగువాడ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గనుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ప్రేమగా అక్కడ కార్యకర్తలు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్న అనే ముద్దుగా పిలుచుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అన్న అంటే అన్న అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమగా పిలిచే అన్న అనే పదాన్ని బట్టి ఈరోజు ఆ వాడుకలో ఎక్కువగా ఉందని మనం చెప్పచ్చు. అదేవిధంగా ఆయన అనేక పదాలు, కూడు గుడ్డ, పేదవారికి అందరికీ అవసరం అని చెప్పి మరి ఆయన అనేక పథకాలు తీసుకురావటం, అలాగే మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన వాటా కానీ,
ఆడవాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ₹2 కేజీ బియ్యం కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయిన పరిస్థితి. అలాగే పేదవాడికి వెన్నుదన్నుగా నిలిచింది అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి బీసీలకి వెన్నుముక్కగా నిలిచింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మరి మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఆయన దూరమై, ఇప్పటికీ కూడా మన మధ్య ఉంటున్నట్టు భావిస్తారు ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని కార్యకర్తల్ని 2 కళ్ళుగా భావించి మరి ముందుకు తీసుకెళ్తున్న ఆయన ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధనతో ఈ పార్టీ పెట్టారో సుమారు 40 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాన్ని నిలబెట్టే విధంగానే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మసులుకుంటున్న తీరు, దాన్ని నడుపుతున్న తీరు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. ఏదేమన్నప్పటికీ మనం ఈ ఎన్ని యుగాలను దాటినా సరే ప్రతి ఎన్టీ రామారావు గారి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ అందరికీ.